హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాల ముంజల్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది చూద్దామండి. ఎక్కడా కూడా క్రాక్ రాకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక కప్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఒక 4 గంటల పాటు నానబెట్టుకుని బాగా వాష్ చేసి మిక్సీ జార్లో వేసుకుని ఇలాగ పిండిలాగా రుబ్బుకోవాలి. ఈ పిండిని మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా, ఆ రేకులను తీసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ పిండిని ఇడ్లీలాగా వేసుకోవాలి. నేనైతే ఒక కప్ వరకు తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఓ పాత్ర పెట్టుకుని ఈ ఇడ్లీల్ని ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఇడ్లీల్ని ఓ ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మనము మిక్సీ పట్టుకోవాలండి. నేను పెసరపప్పుతో చేస్తున్నాను కదా, కావాలనుకుంటే కొబ్బరి నూనెతోటి చేసుకోవచ్చు, శనగపప్పు పూర్ణంతో కూడా చేసుకోవచ్చండి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు బెల్లం వేసుకున్నాను. వీటిని కూడా నేను మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న ఈ పెసరపప్పును కూడా వేసేసుకుని 1 కప్ వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా 1 కప్ వరకు వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలాగ ఉండయ్యే విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుని వేరే కడాయి పెట్టుకోవాలి. 2 కప్పుల వరకు పాలు పోసుకున్నాను. 1/2 కప్ వరకు వాటర్ పోసుకున్నాను. 2.5 స్పూన్ల వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పొంగు వచ్చిన వెంటనే పొడి బియ్యం పిండిని 1 కప్ వరకు వేసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలాగా వేసుకున్న వెంటనే మనము గరిటెతోటి తిప్పుతూ ఉండాలి. ఉండలు లేకుండా, ఎక్కడా కూడా ఉండలు లేకుండా తిప్పుతూ ఉండాలి. 2-3 స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే మనకి చేతికి అంటుకోకుండా వస్తుంది. ఈ పిండి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని వీడియోలో చూపించే విధంగా చేసుకోవాలండి. పెసరపప్పు పూర్ణం ఉంది కదా, దాన్ని మధ్యలో పెట్టి ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ మనం రౌండ్గా బాల్స్ కింద చేసుకోవాలి. ఒకేసారి ఉండల కింద చేసుకోకూడదు. మనము ఎన్నైతే వేపుకుంటామో అన్ని చేసుకుని వేపుకోవాలండి. ఒకేసారి చేసుకుంటే పిండి అంతా డ్రై కింద అయిపోతుంది, అప్పుడు సరిగ్గా రావు. ఇలాగ ఉండలన్నీ చేసేసుకున్నాను. ఒక వాయికి సరిపడగా ఉండలు చేసేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ బాల్స్ని అన్నీ వేసుకున్నానండి. వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక గరిటెతోటి తిప్పామనుకోండి, ఎక్కడ పగలకుండా గరిటెకి ఆ పిండి అంటుకోకుండా చాలా నీట్గా అయితే వస్తాయి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం సెకండ్ వాయి కూడా వేసేసుకుంటున్నాము. ఇలాగా ఈ బాల్స్ని సెకండ్ వాయిలో కూడా వేసేసుకున్నాను. మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నేను ఈ వాయిన్ కూడా తీసేస్తున్నాను. ఎక్కడ కూడా కొంచెం కూడా క్రాక్ లేకుండా చాలా నీట్గా అయితే వచ్చినాయి. పొడిపిండి ప్లేస్లో కూడా మనం తడిపిండి కూడా వేసుకోవచ్చు. పాలమంజులు చూశారు కదా, అస్సలు ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా చాలా గుండ్రంగా వచ్చినాయి. ఈ టిప్స్ పాటిస్తూ కనుక చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఈ తొలి ఏకాదశికి చాలామంది పాలముంజలను కూడా చేసుకుంటారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.